అంటే లాస్ట్ మినిట్‌లో సీట్ కేటాయించినప్పటికి కూడా రేయింబవళ్ళుండి కష్టపడ్డారు. ఈవెన్ నేను కూడా 2, 3 టైమ్స్ కాల్ చేసినప్పుడు కూడా నైట్ 10కి, 11కి కూడా తిరుగుతున్నానండి పల్లెటూర్లలో అని చెప్పేసి అన్నారు. ఇంత హిస్టారిక్ విన్‌లో నేను లేనే, అంటే గొట్టిపాటి లక్ష్మి అనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాననుకున్న చాలా కలలు కనుంటారు కదా! ఏమనిపించింది అసలకి ఇద్దరికి? నాకైతే అది ఒక బిగ్ షాక్. సిస్టంలో ఇంత మంచి టీంలో, ఇంత మంచి పరిపాలించే గవర్నమెంట్ టీంలో మేము లేము అని చాలా షాక్లో ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా సార్ చాలా సార్లు అన్నారు, ఇప్పటికి కూడా వచ్చేస్తాం అనుకున్నాము అసెంబ్లీకి, ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అసలు నీది ఎందుకు పోయింది అనేది. లోకేష్ అన్న అయితే వెరీ సపోర్టివ్, గుడ్ గైడెన్స్ ఇస్తారు, ఎలా చేసుకోవాలి కాన్స్టిట్యున్సీలో ఎట్లా. ఆయన అయితే వి మిస్డ్ యూ ఇన్ ద టీమ్ అన్నారు. ఓ మేబీ అయ్యుంటే మినిస్ట్రీ అయ్యే వాళ్ళేమో. లేదులేండి, ఇప్పుడు ఎంగు వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా టీడీపీ. కాదు, ఎమ్మెల్యేగా అయి ఫస్ట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకొని ప్రజల్లో ఉందామని చాలా ఆశలతో వచ్చాను. స్టిల్ నేను June 4th రిజల్ట్స్ 2 days షాకింగ్ న్యూస్ నుండి తేరుకొని మళ్ళీ నేను 7th నుండి ప్రజలకి అందుబాటులోనే ఉన్నాను. ఇమీడియట్ గా అందుబాటులో ఉన్నాను. నా సైడ్ నుంచి నేను చేయాల్సింది నేను కష్టపడి చేస్తున్నాను.